జిల్లాలో సీఎంఆర్ఎఫ్ బిల్లుల దుర్వినియోగంపై సంచలన నిర్ణయం తీసుకున్నారు. చికిత్స అందించకుండా నకిలీ బిల్లులు సృష్టించి ప్రభుత్వ నిధులను కాజేసినట్లు నిర్ధారణ అయిందని డీఎంహెచ్ఓ డాక్టర్ కళావతిబాయ్ తెలిపారు. వినాయక, శ్రీకర మల్టీ స్పెషాలిటీ, సాయి మల్టీ స్పెషాలిటీ, వైష్ణవి హాస్పిటల్, సుజాత హాస్పిటల్, ఆరెంజ్ హాస్పిటల్, న్యూ అమృత, మేఘనా హాస్పిటల్, జేఆర్ ప్రసాద్ హాస్పిటల్, గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటళ్లను మూసివేసినట్లు ప్రకటించారు. ఈ ఆసుపత్రుల రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తూ సీరియస్ యాక్షన్ తీసుకున్నారు అధికారులు. ఖమ్మం జిల్లాలో సీఎంఆర్ఎఫ్ బిల్లుల దుర్వినియోగంపై సంచలన నిర్ణయం తీసుకున్నారు. చికిత్స అందించకుండా నకిలీ బిల్లులు సృష్టించి ప్రభుత్వ నిధులను కాజేసినట్లు నిర్ధారణ అయిందని డీఎంహెచ్ఓ డాక్టర్ కళావతిబాయ్ తెలిపారు. వినాయక, శ్రీకర మల్టీ స్పెషాలిటీ, సాయి మల్టీ స్పెషాలిటీ, వైష్ణవి హాస్పిటల్, సుజాత హాస్పిటల్, ఆరెంజ్ హాస్పిటల్, న్యూ అమృత, మేఘనా హాస్పిటల్, జేఆర్ ప్రసాద్ హాస్పిటల్, గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటళ్లను మూసివేసినట్లు ప్రకటించారు. ఈ ఆసుపత్రుల రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తూ సీరియస్ యాక్షన్ తీసుకున్నారు అధికారులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఖమ్మం జిల్లాలో సీఎంఆర్ఎఫ్ బిల్లుల దుర్వినియోగంపై సంచలన నిర్ణయం తీసుకున్నారు. అలాగే చికిత్స అందించకుండా నకిలీ బిల్లులు సృష్టించి ప్రభుత్వ నిధులను కాజేసినట్లుగా నిర్ధారణ అయినట్లుగా సమాచారం. అలాగే కొన్ని హాస్పిటల్స్ ను కూడా మూసివేసినట్లుగా తెలుస్తోంది. ఏ హాస్పిటల్స్ ను మూసివేశారు? దీనికి సంబంధించి ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి శ్రీనివాస్? వైద్యు నారాయణ హరి అని వైద్యులను దేవుడితో పోల్చుతాం, కానీ కొంతమంది ఆ వృత్తికి కలంకం తెచ్చేలా పేద ధనిక తేడా లేకుండా వైద్యాన్ని వ్యాపారంగా మార్చడం ఇప్పుడు ఆవేదనకు అయితే గురి చేస్తుంది. ప్రభుత్వ ఖజానా కూడా గండి కొట్టే సిస్టమ్ చూస్తే ఆందోళన కలిగిస్తుంది. ఖమ్మం జిల్లాలో తాజాగా ఏదైతే వెలుగులోకి వచ్చినటువంటి సీఎంఆర్ఎఫ్ ఫండ్, ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధించినటువంటి బిల్లుల దుర్వినియోగంపై సంచలన నిర్ణయం తీసుకుంది జిల్లా వైద్య ఆరోగ్య శాఖ. ఎవరైతే డిఎంహెచ్ఓ డాక్టర్ కళావతిబాయ్ తెలిపిన వివరాల ప్రకారం ఒకసారి చూస్తే కనుక ఖమ్మం పట్టణానికి చెందినటువంటి 10 ప్రైవేటు ఆసుపత్రులు కూడా చికిత్సలు అందించకుండానే వ్యాధుల రోగులకు ఏదైతే నకిలీ బిల్లులు కూడా సృష్టించి ప్రభుత్వ నిధులను కూడా కాజేసినట్లు నిర్ధారణ అయింది. ఈ ఆసుపత్రుల్లో రిజిస్ట్రేషన్లు కూడా రద్దు చేస్తూ సీరియస్ యాక్షన్ తీసుకున్నారు అధికారులు. అదే సమయంలో కూడా గతంలోనే మరో 20 ఆసుపత్రులకు కూడా నోటీసులు జారీ చేసినట్టు కూడా మనకు సమాచారం ఉంది. అది ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఏదైతే పేదలకు ఉచితంగా వైద్య చికిత్స అందించేందుకు ప్రభుత్వమే ఖర్చు చేసి భరిస్తుంది మరోవైపు. కానీ ఈ అవకాశాన్ని కొన్ని ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రులు కూడా అడ్డదిడ్డంగా ఉపయోగించుకుంటున్నటువంటి వైనం ఇది. గతంలో కూడా ఈ వ్యవహారంపై సిఐడి ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధించినటువంటి
సిఐడి దర్యాప్తు కూడా జరగడం ఒక గమనార్హంగా చెప్పొచ్చు. ఈ యొక్క ఉమ్మడి ఈ యొక్క ఖమ్మం జిల్లాలో మొత్తంగా ఇప్పటి వరకు ఇటువంటి అక్రమాలకు చెక్కు వేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వం నిధులను దోచుకుంటూ అమాయక ప్రజలను మోసం చేస్తున్నటువంటి ఆసుపత్రులపై కఠిన చర్యలు కూడా తీసుకోవాలని ప్రజల్లో అయితే ఒక డిమాండ్ అయితే పెరుగుతుంది. అయితే తాజాగా కూడా ఇప్పుడు మనం ఒకసారి చూడొచ్చు, ఖమ్మం జిల్లాలో ఏదైతే ఆరోగ్య శాఖ భారీగా చర్యలు చేపట్టిందో, ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎం ఒక బిల్లుల జారీ విషయంలో అవకతవకలకు సంబంధించినటువంటి పాల్పడిన ఆరోపణలో జిల్లాలోని 10 ఆసుపత్రుల మీద కూడా అధికారులు సీరియస్ గా స్పందించారు. ఖమ్మం జిల్లాలో ఆరోగ్య శాఖ తన అక్రమాలపై ఆరోగ్య శాఖ ప్రైవేట్ అక్రమాలపై ఉక్కుపాదం అయితే ఊపిందని కూడా చెప్పొచ్చు. అయితే ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎం రిలీఫ్ ద్వారా కూడా పేద మధ్యతరగతి పేదలకు మెరుగైనటువంటి వైద్యం అందించాలనే సంకల్పంతో ఈ పథకం అమలుతుంది. అయితే కొందరు ప్రైవేట్ ఆసుపత్రులు ఈ పథకాన్ని కూడా దుర్వినియోగం చేస్తున్నట్టు కొంతకాలం కూడా మనకు ఈ యొక్క ఆరోపణలు అయితే వస్తున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లాలోని ఆసుపత్రులపై కూడా ఆరోగ్య శాఖ విచారణ చేపట్టి కూడా తుది నివేదికను ఆధారంగా తీసుకొని చర్యలు తీసుకుంది. విచారణలో మనం ఇక్కడ కొన్ని చోట్ల చికిత్సలు అయితే జరిగినట్టు చూపించి సీఎంఆర్ఎఫ్ నిధులకు సంబంధించి బిల్లులు కూడా రూపొందినట్టు గుర్తించి ఈ ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకున్నారు. ఇందులో ముఖ్యంగా శ్రీ వినాయక, శ్రీకర మల్టీ స్పెషాలిటీ, సాయి హాస్పిటల్, అలాగే వైష్ణవ్ హాస్పిటల్, సుజాత హాస్పిటల్, ఆర్ఎన్జి, న్యూ అమృత, మేఘన, జేఆర్ ప్రసాద్, గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ వంటి ఆసుపత్రులు కూడా పేర్లు ఉన్నట్టు కూడా ఆరోగ్య శాఖ పేర్కొంది. ప్రస్తుతం ఈ ఆసుపత్రుల రిజిస్ట్రేషన్లు కూడా తాత్కాలికంగా నిలిపేసినట్లయితే జిల్లా వైద్యాధికారి డాక్టర్ కళావతి వెల్లడించారు. అలాగే గతంలో కూడా 20 ఆసుపత్రులు కూడా నోటీసులు జారీ చేసినటువంటి అధికారులు చెప్తున్నారు. అయితే ముఖ్యంగా చికిత్సలు జరిగే సమయంలో తీసుకున్నటువంటి పేషెంట్ డేటా, మెడికల్ రిపోర్ట్లు, ఖర్చుల వివరాలు కూడా ఇవన్నీ ప్రభుత్వ సర్వేలు చూసినప్పుడు కొన్ని సంబంధం లేని బిల్లులు కూడా కనిపించడం, బిల్లులపై అనుమానాస్పద సమాచారాన్ని కూడా గుర్తించడం కూడా అధికారులు ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. సీఎం రిలీఫ్ పథకం పేదలకు ఎంతో ఉపశమనంగా మారింది. అయితే కానీ కొన్ని చోట్ల దీని వ్యాపారంగా మలిసిన దృశ్యాలు బయటపడడం ఆందోళన కలిగిస్తుంది. అయితే ఇకపై ఇటువంటి ఘటనలు కూడా పునరావృతం కాకుండా చూడడం అనేది ఇప్పుడు జిల్లా వైద్య శాఖ ముందున్నటువంటి ప్రధాన బాధ్యతగా అయితే కనబడుతుంది. ప్రస్తుతం అధికారులు ప్రతి ఆసుపత్రి రికార్డులను కూడా మళ్ళీ పరిశీలిస్తున్నారు. అవసరమైతే మరోసారి అయితే పరిశీలన కూడా చేసే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ప్రజారోగ్యం, ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపై దృష్టి పెట్టుకొని ఈ దశలో ఏదైనా సంబంధాలు ఉల్లంఘించిన చోట్ల తగిన చర్యలు కూడా తప్పనిసరిగా అంటున్నారు. అయితే సామాన్య ప్రజలు కూడా ముఖ్యంగా ఉపాధి రైతు వ్యవసాయంపై ఆధారపడే కుటుంబాలు కూడా సీఎంఆర్ఎఫ్ ఫండ్తో చికిత్స పొందడంతో ఎంతో ఆశ్రయిస్తుంటారు. ఇలాంటి ప్రజల్ని విశ్వాసాన్ని నిలబెట్టేందుకు ప్రభుత్వ చర్యలు తీసుకుంటూ ఉంటాం ఒక నూతన దిశగా పరిగణించవచ్చు. అయితే ఇదే సమయంలో ఆరోగ్య శాఖతో పాటు ప్రజలు కూడా ఎప్పటికప్పుడు అవగతలై ఏదైతే మెలకువగా ఉండాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పి నిపుణులు అయితే చూపిస్తున్నారు. మనం ఖమ్మం జిల్లా ఆరోగ్య శాఖ తీసుకున్నటువంటి చర్యలు నిజంగా సాంకేతిక దృక్పథంతో పారదర్శకత్వం కోసం తీసుకున్నవిగా కూడా తెలుస్తున్నాయి. పేదలకు ఊరట కలిగించేటటువంటి పథకాలను కూడా తప్పుదారి పట్టించే వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడమే ప్రజలకు భరోసానిచ్చే అంశంగా అయితే కనబడుతుంది. ఇది ప్రభుత్వం వైపు నుంచి కూడా కీలకమైనటువంటి మార్పు తీసుకోవాల్సిన అవసరం సమయం ఉంది. అయితే ప్రతి ఆసుపత్రి పేషెంట్ హెల్ప్ డెస్క్, వైద్య ఖర్చుల రేటు కార్డు, అదేవిధంగా చికిత్స వివరాల ప్రకారం రికార్డు వంటి వ్యవస్థలను కూడా బలపరచాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ఆసుపత్రుల్లో పనితీరుపై ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకునే సూక్ష్మ సమిష్టమైన వ్యవస్థ అయితే ఏర్పాటు చేయాల్సిన అవసరం అయితే ఉంది. ముఖ్యంగా పలు ఏజెన్సీ మండలాల నుంచి కూడా ప్రజలు 50 నుంచి 100 కిలోమీటర్ల దూరం నుంచి కూడా అటు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా పక్కనే ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ రాష్ట్రం కావచ్చు, ఒడిశా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ ఈ ప్రాంతాల నుంచి కూడా ఈ యొక్క ఖమ్మం జిల్లా కేంద్రానికి వస్తూ ఉంటారు. వీళ్ళు అమాయక గిరిజనులు కూడా వస్తూ ఉంటారు. ఈ యొక్క అమాయక గిరిజనుల ఆశ్రయ తీసుకుని కూడా ఈ యొక్క ప్రైవేటు ఆసుపత్రుల దందా అయితే కొనసాగుతుందని ఈ యొక్క స్థానికులుగా బహిరంగ చర్చించుకునేటువంటి పరిస్థితి. అయితే మొత్తంగా ఖమ్మం, కొత్తగూడెం పట్టణాలు కూడా వైద్యం కోసం పరిగెత్తున్నారు మొత్తంగా. కానీ అక్కడ కూడా కొంతమంది ఆసుపత్రులు దుర్వినియోగం కూడా కారణంగా చివరికి వారే మొత్తంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకున్న తాజా చర్యలు ఒక హెచ్చరిక కావచ్చు. కానీ దీని తర్వాత కూడా మరింత స్పష్టమైనటువంటి మార్గదర్శకాలు ప్రజలకు ఉపయోగకరంగా అయితే మారే అవకాశం అయితే ఉంది. అయితే మొత్తంగా అంటే ప్రైవేట్ ఆసుపత్రులు కూడా తమ చికిత్సల వివరాలను కూడా ఓపెన్ గా ప్రజలకు తెలియజేయాలన్న బలమైన అభిప్రాయం కూడా అయితే ప్రజల్లో వ్యక్తం అవుతుంది. ఇది ఆరోగ్య రంగాన్ని సరైన దిశలో నడిపించే అవకాశం కూడా ఉంది. శ్రీనివాస్, దీనిపై ప్రభుత్వ అధికారులు ఏమైనా స్పందించారా? ఖచ్చితంగా ఏదైతే డిఎంహెచ్ఓ యొక్క ప్రైవేటు ఆసుపత్రులపై దాడులు చేసి ఏదైతే అక్కడ అక్రమాలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో స్థానికంగా ఏదైతే తెలంగాణ అయితే వైద్య శాఖ కూడా దీని మీద సీరియస్ గా ఉన్నట్లు మనకు సమాచారం ఉంటుంది. ఇప్పటికే మరో కొన్ని ఆసుపత్రులకి గతంలో కూడా ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా 20 ఆసుపత్రులను ఏదైతే
సంయుక్తంగా వైద్య శాఖ అటువైపు పోలీసులు సంయుక్తంగా దాడులు చేసి కేసులు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. దీనికి ప్రత్యేకంగా సిఐడి దర్యాప్తు కూడా ఇప్పుడు కొనసాగుతా ఉంది. సిఐడి అధికారులు ఖచ్చితంగా దీని మీద దృష్టి సారించారు, గతంలో దృష్టి సారించారు. అప్పుడు కఠినమైనటువంటి చర్యలకు దారితీసింది. మరొకసారి ఇది ఒక వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో అధికారులు ఖచ్చితంగా దీనిపైన దృష్టి సారిస్తున్నారని చెప్పాలి. ఇక ముందు సిఐడి దర్యాప్తు కూడా జరిగే అవకాశం అయితే ఉంది. చిత్రేఖ. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ శ్రీనివాస్.